వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చేస్తూ కూలీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. మీ అందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు ఉన్న ప్రముఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొస్తుంది. అసలు ఉన్న పథకాన్ని మార్చి కొత్త పథకం ఎందుకు తీసుకురావాలి, దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తా. కరెక్ట్, కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2026 జూలై 1 నుంచి ఈ కొత్త చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మరి ఈ చట్టం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ ఉపాధి కల్పించడమే లక్ష్యం కాదు, గ్రామాలను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఈ చట్టాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు గ్యారంటీ పని దినాలు ఎంత? 100 కదా. ఈ చట్టం ద్వారా 125 రోజులకు పెరుగుతాయి. ఈ విబిజి రామ్జీ దాంట్లో మేము మాకు పని లేదు, మేము ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఈ చట్టంలో మేము కూడా కూలీలుగా 125 రోజుల పని దినాలని కోరుకుంటున్నాం అనుకునే వాళ్ళు లిఖితపూర్వకంగా కానీ నోటి ద్వారా కానీ డిజిటల్ పద్ధతిలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా ప్రభుత్వం మీకు పని కల్పించాలి. సార్లేమ్మ ఇట్లాంటి మస్తు చూసినాం, ఎవరు ఉపాధి కల్పించేది, అవన్నీ జరగని పనులు అనుకుంటారా? ఒకవేళ మీకు ఉపాధి కల్పించలేకపోతే నిబంధనల ప్రకారం కూలీలకు నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తారు. మీకు పని కల్పించలేకపోయినందుకు మీకు పైసలు కూడా చెల్లిస్తారు. ఇదెంత గొప్ప పథకం! రక్షణ సదుపాయాలు మరియు సకాలంలో వేతనాలు, కూలీల హక్కులకు, వారి గౌరవానికి ఈ చట్టంలో పెద్దపీట ఉంటుంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా మీరు పనిచేసిన డబ్బులు డైరెక్ట్ మీ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు. అంటే మేము కూలి చేసినాం అని మధ్యవర్తులు ఎవరినో అడిగి వాళ్ళు కమిషన్ తీసుకొని మీకు ఇవ్వడం కాదు. ప్రభుత్వం ఎంతైతే నిర్ణయించిందో ఆ పైసల్ని మీరు చేసిన పని దినాలకు సంబంధించి డైరెక్ట్ మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఈ మధ్యవర్తుల దందాను కూడా తగ్గిస్తారు. ఒకవేళ వేతనాల చెల్లింపులు ఆలస్యం అయితే, ఇట్లా గవర్నమెంట్వి అంటే పనిచేస్తే పైసలు తొందరగా రావమ్మా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఒకవేళ ఇన్ టైంలో గనక చెల్లించలేకపోతే రోజుకు 0.05% చొప్పున అదనపు పరిహారం అంటే వడ్డీ కూడా కూలీలకు అందుతుంది. ప్రతి పని ప్రదేశంలో తాగునీరు, నీడ, విశ్రాంతి స్థలం, ప్రథమ చికిత్స కిట్ తప్పనిసరిగా ఉండేలా చట్టం రూపొందించారు. కూలీలు నివాసం ఉండే స్థలం నుంచి 5 కిలోమీటర్ల లోపే పని కల్పిస్తారు. అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి 5 కిలోమీటర్ల మేరలోనే మీకు పని కల్పిస్తారు. పెద్ద దూరం వెళ్ళి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ పథకం 2026 జూన్ 30 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతుంది. జూలై 1 నుంచి అది రద్దై పూర్తిగా విబిజి రామ్జీ చట్టం కిందకి మారుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులన్నీ కొత్త చట్టంలోకి బదిలీ చేయబడి వాటిని త్వరగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. కూలీల వద్ద ఉన్న పాత జాబ్ కార్డులకు ఈ కేవైసీ పూర్తయితే అవి యథావిధిగా చెల్లుతాయి. ఆ తర్వాత విడుదల వారీగా కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డ్ జారీ చేస్తారు. దీనివల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మీకు భ్రమ కల్పిస్తే పోండ్రా నష్టం జరగదు అని మాకు తెలుసు అని చాలా క్లియర్ కట్ గా చెప్పాలి. ఈ చట్టాన్ని పారదర్శకంగా గ్రామాల అవసరాలకు తగ్గట్టుగా అమలు చేసేందుకు ఒక స్పష్టమైన విధి విధానాలను రూపొందించారు. లబ్ధిదారుల నమోదు, దరఖాస్తుల స్వీకరణ, పనుల గుర్తింపు, రికార్డుల నిర్వహణ అంతా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. వీరు వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ ని సిద్ధం చేస్తారు. గ్రామంలో చేపట్టే ప్రతి పని కూడా గ్రామసభ ఆమోదించిన ప్లాన్ ప్రకారమే జరగాలి. పనులు గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా ఉండాలి. ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించే నిధుల నిష్పత్తి ఈశాన్య హిమాలయ రాష్ట్రాల్లో అయితే 90 నుంచి 10గా ఉంటే ఇతర రాష్ట్రాల్లో 60-40. అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే చెప్పా కదా, ఈశాన్య హిమాలయ రాష్ట్రాల్లో అయితే 90% కేంద్ర ప్రభుత్వం అయితే 10% రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన రాష్ట్రాల్లో అయితే 60% కేంద్ర ప్రభుత్వం అయితే 40% రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, ఉపాధి హామీ పథకాలతో మీకు ప్రతిరోజు ఉపాధి కల్పించి సంవత్సరంలో 125 రోజులు ఉపాధి కల్పిస్తూ దానికి వేతనాన్ని చెల్లిస్తున్న పైసల్లో 60% కేంద్ర ప్రభుత్వానివి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మీకు ఉపాధి హామీ కల్పించినాం మేమే గొప్పోళ్ళం అంటే చాలా క్లియర్గా చెప్పండి. ఎందుకంటే చాలా వరకు ఈరోజు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పైసలు చెల్లిస్తున్నా ఆ విషయాన్ని ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పట్లేదు. ఆ విషయాన్ని మీకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఇక శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పనుల్లో కాంట్రాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. మానవ శ్రమకే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మెటీరియల్ ఖర్చు గరిష్టంగా 40% మించకూడదు. విబిజి రామ్జీ యాక్ట్ అనేది కేవలం
కూలీలకు ఉపాధి కల్పించే పథకం మాత్రమే కాదు, గ్రామీణ శ్రమను గ్రామాల అభివృద్ధికి అనుసంధించే ఒక గొప్ప వ్యూహం. పారదర్శకమైన నిధులు, డిజిటల్ పర్యవేక్షణ, సామాజిక తనిఖీలు మరియు గ్రామ సభల భాగస్వామ్యంతో వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేసే దిశగా భవిష్యత్తు గ్రామాలను నిర్మించడమే ఈ చట్టం యొక్క అసలు లక్ష్యం. అర్థమైంది కదా? విబిజి రామ్జీ అనే చట్టం జూలై 1 నుంచి అమలవుతే గ్రామాల రూపురేఖలు మారుతూ భవిష్యత్తులో ఫాస్ట్కి తగ్గట్టుగా మారిపోతూ ఉండడమే కాదు, ప్రతి గ్రామాల్లో ఉండే నిరుద్యోగులకు 125 రోజుల పని దినాల్ని కల్పించడమే కాదు, పని దినాల్ని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తుంది. అలాగే పని దినాల డబ్బులను డైరెక్ట్ మీ అకౌంట్లో యాడ్ చేస్తుంది. ఒకవేళ యాడ్ చేయడంలో లేట్ అయితే 0.05% మీకు వడ్డీ కూడా ఇస్తుంది. దీంతో పాటు 60% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, మోడీ సర్కార్కి మనస్ఫూర్తిగా గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రజలు అందరి తరపు నుంచి కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328 500 576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.